ఇప్పుడు మనకు కనపడే మౌంటైన్స్ని మౌంట్ బ్రెంజోలి అంటారు. అసలు ఈ రోడ్లు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, ఒక అడవిలో వెళ్తాం. ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుంటే ఇట్లా ఉంది మొత్తం కూడా. పోర్ట్ ఫోర్టల్ టౌన్. ఇది ఫోర్టే బెట్టింగా, బెట్టింగ్లకి సపరేట్గా ఇవే ఉన్నాయా? ఓకే ఓకే, బాయ్, టేక్ కేర్. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఆఫ్రికాలోని ఉగాండా ఫోర్ట్ పోర్టల్ అనే టౌన్లో ఉన్నాను. ఇక్కడ కొన్ని టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, అవైతే ఈ వీడియోలో కవర్ చేద్దాం. నేను ఈ ఫోర్ట్ పోర్టల్కి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగువారండి. యాక్చువల్గా నేను వెళ్ళాల్సిన రూట్ అనేది వేరు. నేను లాస్ట్ వీడియో చూసుకుంటే బరారా నుంచి కబాలే వెళ్ళిపోవాలి. కానీ నేను ఇక్కడికి రావడానికి గల రీజన్ మెయిన్ మన తెలుగువారు. ఇక్కడికి వచ్చి మంచి కవర్ చేయండి, మంచి ప్లేసెస్ ఉన్నాయి చూపించండి అని చెప్పారు. వాళ్ళ కోరిక మేరకు నేను ఇక్కడ వరకు రావడం జరిగింది. దగ్గర ఆ బరారా నుంచి ఇక్కడికి 200 కిలోమీటర్లు. ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం, టూరిజం ప్లేస్లు. ఇంకోటి, ఈ వీడియో వచ్చేసి మనం DJI Action 4లో షూట్ చేస్తున్నామండి. ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయగలరు. ఇంకోటి, ఒక లైక్ చేశారంటే ఈ వీడియో బూస్టప్ అయితే అవుతుంది. సో ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. ఎక్కడికి తీసుకెళ్తానో నాకే తెలీదు, మీరు కూడా చూడండి. వీడియో అయితే బాగుండబోతుందని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి జైలు అండి, ఈ ఉగాండా ఫోర్ట్ పోర్టల్లో ఉన్న జైలు. ఇట్లా ఉంటుంది మొత్తం కూడా. ఆల్రెడీ మీకు గత వీడియోలో చూపించా కదా, బయట నుంచి ఇలా ఉంటుంది. చుట్టూతో మొక్కలు పెట్టేశారు. లొకేషన్లు మాత్రం నిజంగా అదిరిపోయినాయండి మొత్తం. ఇప్పుడు ఆ మౌంటైన్లు కనపడుతున్నాయి కదా, అక్కడికి అయితే వెళ్తున్నాం. చెప్పా కదా, ఇదంతా కూడా ఒక టూరిజం టౌను. మొత్తం కూడా పచ్చదనంతో వెలిసిపోతూ ఉంటుంది. కాకపోతే మట్టి రోడ్లే అండి, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మంచి రోడ్లు అయితే లేవు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మౌంటైన్స్ ఆఫ్ ద మూన్ యూనివర్సిటీ అని ఉంది. మనం ఇందా యూనివర్సిటీ బోర్డు చూసాం కదా, ఇటు స్ట్రైట్ వెళ్తే యూనివర్సిటీ వస్తుంది. మనం వచ్చేసి ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఈయన ఎవరు ఫారినర్లా ఉన్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. పెద్ద ఆయన తెల్లంగా ఉన్నారు కదా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, చూసుకుంటే మొత్తం అరటి తోటలు. ఇక్కడ వీళ్ళు మటోకి అని ఒకటి తింటారు డిష్. దాన్ని మొత్తం కూడా అరటిపండు, వంట అరటిపండు ఏదైతే ఉంటుందో దాన్ని ఉడకబెట్టుకొని దాంట్లో బంగాళదుంపలు అని ఇట్లాంటివన్నీ మిక్స్ చేసుకొని కూడా చేసుకుంటారు. అందుకని ఏంటంటే ఇక్కడ అరటి తోటలు ఎక్కువగా కనపడతా ఉంటాయి మనకి ఈ ఆఫ్రికా ఉగాండాలో. ఇక్కడ అసలు బర్రెలు అనేవి ఉండవు, మొత్తం కూడా ఆవులే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా ఒక్క బర్రె కనపడితే ఒట్టు అన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఇదంతా కూడా కొండ ప్రాంతం. ముందుకు వెళ్ళి చూద్దాం, ఇంకేమైనా బ్యూటిఫుల్ లొకేషన్స్ కనపడతాయేమో. అసలు సైకిల్ తొక్కడమే కష్టం ఇట్లాంటి హిల్లీ ఏరియాస్లో. చూడండి, నడిపించుకుంటూ వెళ్తున్నారు. సో నాకు తెలిసి ఆ పెయిన్ ఎలా ఉంటుందో. హాయ్, వాళ్ళంతా చూస్తున్నారు కదండి, కొండల్లో బతుకుతున్నారు. వాళ్ళ జీవన విధానం అది. దిస్ ఈజ్ ద లేక్. ఓకే, ఇదిగోండి లేక్ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి వ్యూవింగ్ అదిరిపోయింది. లేక్ ఇక్కడ. బ్రదర్, వాట్ ఈస్ ద లేక్ నేమ్? సాకా లేక్. దీని పేరు వచ్చేసి సాకా లేక్ అంటారు. బట్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇదంతా కొండపైన, ఇంకా కొండపై నుంచి వ్యూవింగ్ అయితే అదిరిపోయింది లేక్. దాంట్లో బోటింగ్ అట్లాంటిది ఏమైనా చేస్తే ఇంకెలా ఉంటుందో. ఇదంతా కూడా కొండ ఈ విధంగా వెళ్తుంది పైకి. వీటిపైన ఎంతోమంది మళ్ళీ జీవన విధానం చాలా కష్టంతో కూడుకొని ఉన్నది. ఇంకోటి, నాకు జలుబు చేసి బాగా తలనొప్పిగా ఉంది. ఇంకోటి, గొంతులో ఇక్కడ నొప్పిగా ఉంది ఎందుకో. బట్ అయినా నా గొంతు కూడా కొంచెం మారింది కదా. సో అయినా కానీ నా పని ఇది, తప్పదు, వీడియో షూట్ చేయాలి. వెళ్ళి భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ నుంచి నడుచుకుంటా, ఇది ఉంది కదా, నడుచుకుంటా అక్కడ దాకా వెళ్ళి చూసొద్దాం లేక్ దగ్గరికి. బాగుంటుంది అనుకుంటా. చాలా కష్టం వెళ్ళడం. డౌన్ మొత్తం. ఫైనల్గా వచ్చేసాను లేక్ దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏదో బోటింగ్ కూడా ఉంది. సో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను మాట్లాడుకున్న బోడా ఇతని వెహికల్ మీదే వచ్చాను నేను. ఎందుకు అంత ఎనర్జెటిక్గా షూట్ చేయలేకపోతున్నా, బట్ షూట్ చేస్తున్నా. ఇదిగోండి లేక్ దగ్గర నుంచి ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. సో భలే ఉంది కదా అసలు. లొకేషన్లు నిజంగా అదిరిపోయినాయి.
మొత్తం అసలు మెత్తంగా ఉంది నేల కూడా నడుస్తుంటే. ఇప్పుడు ఇక్కడ బోటింగ్ ఏదో ఉందంట, సో బోటింగ్ కూడా కనుక్కొని వెళ్దాము. ఏం లేదు, వాళ్ళే లోకల్ పీపుల్ ఉంటారు కదండి, ఆ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మనం టూరిస్టర్ కదా, అడిగారు వచ్చి ఇట్లా బోటింగ్ ఏమైనా చేస్తారని. వీళ్ళైతే ఇంకా ఫైనల్గా 5,000 షిల్లింగ్స్కి అయితే ఒప్పుకున్నారు. స్క్రీన్ పైన ఇస్తున్నా చూడొచ్చు, రెడీ చేస్తున్నారు బోటు. మరి దీంట్లో వెళ్ళొస్తే ఎలా ఉంటుందో ఏంటో. సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా? ఏమీ లేవు, లైఫ్ జాకెట్ లేదు, ఏం లేదు. నిజంగా మేఘాల్లో తేలుతున్నట్టుందండి ఈ బోటింగ్ మాత్రం. లైఫ్లో ఏదో మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. పడవ కూడా ఊగుతుంది అసలు, చూస్తున్నారు కదా, అంతే స్టేబుల్గా కూర్చోవాలి. కదిలేమంటే ఇట్లా పడిపోద్ది పడవ, ఇదిగోండి ఊగుతుంది. హాయ్ బ్రదర్, డూ యూ నో ఇంగ్లీష్? నో. ఇక్కడ కొంతమందికే వస్తుందండి, సో అందరికి అర్థం కాదని అర్థమైంది. ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుంటే ఇట్లా ఉంది మొత్తం కూడా, అసలు అదిరిపోయింది లొకేషను. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఓ మంచి స్పీడ్ వెళ్తున్నాడు అన్నయ్య. అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళిపోతున్నాడు వెనక్కి నాకు తెలిసి. సో ఇంకా వచ్చేసామండి ఫైనల్గా. చూడాలి ఇప్పుడు ఎట్లా జరికిస్తుందో ఏంటో. చాలా స్ట్రాంగ్ ఇల్లు. ఓకే, మొత్తం చెక్క బోట అయిపోయింది రైడ్, బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఓకే బ్రదర్, ఓకే జాగ్రత్త దిగాలి, షేక్ అయిపోతుంది. యా ఓకే, ఫైనల్లీ డన్. చాలా స్ట్రాంగ్ అండి అతను మాత్రం. ఈ సాకా లేక్ అయిపోయింది కదండి, ఇక్కడ చూసాం కదా, బాగుంది కదా లొకేషన్, మొత్తం వ్యూవింగ్ అదంతా కూడా. నెక్స్ట్ ఇప్పుడు మరొక లొకేషన్కి వెళ్తున్నాము, చూద్దాం. అసలు ఈ రోడ్లు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, ఒక అడవిలో వెళ్తున్న ఫీలింగే కలుగుతుంది. ఇప్పుడు మీకు కనపడే పెద్ద కొండ అండి, ఇది ఎక్కాలంట. నాకు టాస్క్ ఇచ్చాడు. ఓకే, ఎంతసేపట్లో ఎక్కుతాను నాకు తెలిసి, నేనైతే ఒక 5 minutes. సో చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటో. చెప్పుల కన్నా షూస్ ఉంటే బెటర్. కమ్ ఆన్ బ్రో. ఓకే, ఇదంతా కొండరాయే, అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ నుంచి లేక్ కనపడుతుంది. లొకేషన్ మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే మౌంట్ వ్రెంజోలి అని ఒకటి ఉంటుంది, అది కనపడుద్ది. ఇప్పుడు మనకు కనపడే మౌంటైన్స్ని మౌంట్ వ్రెంజోలి అంటారు. చాలా ఫేమస్ ఇక్కడ. వ్రెంజోలి అనే కంపెనీతో ఒక వాటర్ బాటిలే ఉంది ఇక్కడ. అసలు చూస్తున్నారు కదండి, అది సంగతి. ఇవన్నీ లేక్స్. ఇంకా సోలాంబాద్కి అయిపోయింది. కొండ మీదకి వచ్చేసరికి ఎవరిని వస్తారు ఈ కొండపైకి, వచ్చేసారు ఆల్మోస్ట్. పొలలేదు ఉంది పైన, ఎవరి అమ్మ ఎవరో ఉన్నారు పైన. చిన్న చిన్న పిల్లకాయలు ఎలా వచ్చారు పైకి, మీకు అలవాటు అయిపోయిందిలే. ఈ పిల్లోడు వచ్చి యూ గివ్ మీ మనీ అని అడుగుతున్నాడు. వై ఐఎమ్ గివింగ్ యూ మనీ? వై యూ వాంట్ మనీ? టెల్ మీ వన్ రీజన్, ఐ గివ్ యూ. ఇదిగో అడిగినోడికి 1000 షిల్లింగ్లు ఇస్తున్నా కాయిన్. వెల్కమ్. అడిగినోడికి 500 షిల్లింగ్లు. సో ఎనీవే, వాడు ఎందుకు అడిగాడు నాకు తెలుసు, పాప మాకలేస్తుందేమో. ఓకే బాయ్, టేక్ కేర్. పంచ్, కమాన్ పంచ్. ఎక్కడమే ఒక సావు అనుకుంటే దిగడం ఇంకో సావు.
ఇప్పటి వరకు అవుట్స్కర్ట్స్లో తిరిగి ఇప్పుడే టౌన్లోకి ఎంటర్ అయ్యాము. ఇదే ఇంకా ఫోర్ట్ పోర్టల్ టౌను. ఇక్కడేంటి ఫోర్ట్ బెట్ అంట. ఆఫ్రికా మగ్గుగుడిసిపోవడానికి ఇదే అండి రీజన్ అయితే చెప్తున్నాను. చాలామంది వాళ్ళు సంపాదించుకునే డబ్బులు మొత్తం దాని మీదే పెట్టి ఆగం చేసేసుకుంటున్నారు. దయచేసి మీరైతే అట్లా చేయకండి. కష్టపడేది ఎప్పుడూ మనతోనే ఉంటుంది, ఊరికి వచ్చేది ఊరికినే పోతుందండి. అదొకటి గుర్తుపెట్టుకొని లైఫ్లో ముందుకు వెళ్ళిపోండి. ఇక ఇక్కడ రోడ్స్, షాప్స్ ఇవన్నీ చూసుకుంటే చాలా వెనకబడి ఉంది అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అవుతాయి ఏంటండి? నా వరకు ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఇవన్నీ కూడా మారుతాయి అని భావిస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు వెళ్ళబోయేది ఫోర్ట్ పోర్టల్లో ఒక రాజు కోట ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇది వచ్చేసి దీనికి సెంటర్ అండి, మొత్తానికి కూడా ఫోర్ట్ పోర్టల్కి సిటీ సెంటర్ అని అంటారు దీన్ని మొత్తం కూడా. ఎక్కడికి వెళ్ళినా ఎయిర్టెల్తోనే ఉంటుంది బోర్డు. బాగుంది. గో బ్రదర్ గో. కింగ్ ప్యాలెస్ ఇదే. ఇప్పుడు లోపలికి వెళ్దాం. టికెట్ ఏమైనా తీసుకుంటారో లేదు తెలీదు, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. లోపల పైకి వెళ్దాం. మొత్తం లోపల ఫుల్ భద్రత ఉంది. వీడియో కూడా ఎలా ఉంటుందో లేదో. సో ఇక్కడ కింగ్ ప్యాలెస్లో ఈరోజు ఎలా లేదంటే ఏదో మీటింగ్ జరుగుతుందంట లోపల. సో ఇంక నేను వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆయన అడిగి రిక్వెస్ట్ చేసి అప్పటికి పైకి వెళ్ళి చూసి వస్తానంటే లేదా అసలు వెళ్ళడానికే లేదన్నారు. ఏముందిలే, కింగ్ ప్యాలెస్ అంటే పాత కోటలు అవన్నీ ఉంటాయి, ఇంకా చెప్పేదే ఉంది. పైన ఒక కోట ఉంటుంది, రాజుకోట ఎప్పటిలాగా. చాలా కోటలు చూసాం, ఇది ఒక్కటి మిస్ అవుతున్నట్టే. ఈ ప్లేస్ పేరు వచ్చేసి టూరో బొటానికల్ గార్డెన్స్. మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి, మంచిగా ఉంటుంది, లోపల అదంతా కూడా బాగుంటుందని చెప్పారు, అందుకనే వచ్చాము. ఇంకా చూసుకుంటే లోపల చూడండి, ఇటు సైడ్ మొత్తం కూడా మొక్కలు అవన్నీ కూడా నీట్గా పెంచుంది. లోపల అయితే ఇంకా చాలా బాగుంటుందంట. ఒక్కసారి అది కూడా ఎక్స్పీరియన్స్ చెందుదాం మనం వెళ్ళి. ఇక్కడ సిమెంట్ అదంతా కూడా మన సైడ్ లాగే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సిమెంట్ బస్తా వేశారు, కాకపోతే ఇది ఇసుక కాదు, ఇదేదో కంకర చిప్స్లా ఉంది. సో అది దాన్ని ఇసుక కింద వాడుతున్నారు అనమాట వీళ్ళు, సిమెంట్ వేసి. ఓకే, చాలా కష్టం అండి, చూస్తున్నారు కదా వెయిట్లు, ఆ బస్తాలు మోయడం ఎండలో దోలు తీరిపోద్ది. ఇది రిసెప్షన్ అంటండి. సో బొటానికల్ గార్డెన్స్ లోపలికి వచ్చినప్పుడు రిసెప్షన్ ఇది. లోపల చాలా పెద్దదంట, లోపల ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్ళి మొత్తం చూపిస్తారంట. గైడ్ కూడా వస్తారంట మనతో పాటు. 20,000 షిల్లింగ్లు అంట ప్రైజ్. స్క్రీన్ పైన ఇస్తున్నాయి ఇండియన్ కరెన్సీలో. అరగంట పట్టిద్దండి తిరగడానికి. డబ్బులు ఇస్తున్నాము, మనమే తిరగాలి, చూడాలి, తప్పదు. ఇవన్నీ ఒక రోజులో కవర్ చేసే ప్లేసులు కాదు, ఒక్కొక్క రోజు ఒక్కో ప్లేస్ మంచిగా ఎంజాయ్ చేసి రావాల్సిన ప్లేసులు ఇవన్నీ కూడా. బట్ నేను కవర్ చేసేస్తున్నా. బిల్లు కూడా రాస్తున్నారండి, 20,000 షిల్లింగ్లు కాదు, 20,000 షిల్లింగ్ల నోటు బిల్లు రాస్తున్నారు. ఇంకా వెళ్తున్నాము. ఓకే, లెట్స్ గో. ఐ మేకింగ్. ఇతని పేరు గ్యారీ అంట. ఓకే. Yeah, Gary is my name, and my pleasure to hold you today with you. Okay, brother, let's go. Come on. Yeah, maybe close. ఓ చూసారు కదండి, చెరుకు ఇలా బండిద్ది అనమాట, బెల్లం చెరుకు. సీడ్ బ్యాంక్ అంటే ఇది, అంటే విత్తనాలు అవన్నీ ఉంటాయి అనుకుంటా. ఇదిగోండి విత్తనాలు. వాట్ ఈస్ దిస్ సీడ్? Cycad. Cycad. సైకట్. Yeah. సైకట్ అంటే ఏంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ విత్తనాలు ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు. The germination. ఎగ్జామినేషన్. ఓకే, Germination tests. ఓకే. ఇక్కడ ఎగ్జామినేషన్ అన్నీ చేస్తున్నారంట మొక్కలు అవన్నీ కూడా. ఇక్కడ ఇసుకలో టెస్ట్ చేస్తున్నారు, రకరకాల మట్టుల్లో మొక్కలు అన్నీ పెంచి టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అన్నీ కూడా. చూస్తున్నారు కదా, విత్తనాలు అన్నీ చూసాం కదా. బొటానికల్ గార్డెన్లోకి వెళ్దాం. 3,280 రకాల చెట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయంట. Yeah, but the whole garden, we are seated on 100 acres. Okay. And we have 1,009 species. 1,009. 1,009 రకాల స్పీషియస్ అంటే రకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి 100 ఎకరాల్లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. చెట్టు చాలా పెద్దది ఇది. ఎక్కడ ఏ చెట్టుకి ఆ చెట్టుకి చూస్తున్నారు కదా రాసి ఉన్నాయి. Snakes. Lot of snakes. A lot of mongoose. Mongoose. Yeah, mongoose. Yeah. పాములు, కోతులు అన్నీ ఉంటాయంట. బాగుంది, భలే ఏర్పాటు చేసుకున్నారు. But they don't chase us. అండ్ అనకొండాస్? Yeah. No anaconda. ఓకే, ఓకే. వీళ్ళ దగ్గర అడిగా ఇప్పుడే, పాము కరిస్తే ఏం చేస్తారా బాబు అని అడిగితే, మా దగ్గర మ్యాజిక్ బీన్స్ ఉన్నాయి, పాము కరిసిన చోట పెట్టామంటే మొత్తం లాగేస్తుంది ఆయుర్వేదిక్ పద్ధతిలో అని చెప్తున్నారు.
వేర్ ఈజ్ మ్యాజిక్ బీన్స్? We shall see. ఓ యూసి చూపిస్తాడులే మనకి. మొత్తం అడవే, పాములు చాలా ఉంటాయండి ఇటు, కనపడితే క్యాప్చర్ చేద్దాంలే. చూస్తున్నారు కదండి, బొటానికల్ గార్డెన్ అంటే ఏదో చిన్నదనుకున్నా, ఎంత పెద్దదో. ఇట్స్ వెరీ బిగ్ బ్రదర్. ఇంకా ఇదే ఏంటండి బొటానికల్ గార్డెను, ఎక్కడికక్కడ మొత్తం రాసి ఉంటాయి, ఏ చెట్టు ఏంటి మొక్క ఇట్లా మొత్తం చూసుకోవడం. మొత్తం అయ్యే ఇంకా ఇది మాత్రం అసలు అదిరిపోయింది బ్రదర్. ఇట్స్ ఫీల్స్ గుడ్. The only factory of oxygen in Fort Portal City. ఇక్కడ ఈ ఇట్లా ఫారెస్ట్లు ఎక్కువ ఉండడం వలన ఈ ఫోర్ట్ పోర్టల్ సిటీ అనేది ఎక్కువ ఆక్సిజన్తో ఉందని చెప్తున్నారు ఉగాండాలో. గైడ్ లేకుండా వస్తే అల్లకల్లలో అయిపోతాం. మెయిన్ పాములు భయం. చూస్తున్నారు కదా మొత్తం ఏ విధంగా ఉందో. వెరీ బిగ్ ట్రీ బ్రదర్. Yeah. వెరీ బిగ్. So the whole garden eucalyptus. Eucalyptus planted in 1952. ఓహో 1950లో ప్లాంట్ చేస్తే ఇప్పుడు ఇంత పెద్ద అయినాయి అంట. 70-year class. ఓకే. Now always remember the Queen of Finland. షూ ఖచ్చితంగా ఉండాలి, చెప్పులతో వస్తే ఇంకంతే సంగతి. Nature to ఓకే. take its own. అది కొన్ని చెట్లు అయితే చచ్చిపోయినాయి అంట చెప్తున్నాడు, పడిపోయినాయి కదా, అవి వాటిని వదిలేశారంట. ఎందుకంటే ప్రకృతి వాటిని అన్నింటినీ చూసుకునిద్దని చెప్పి. అబ్బా పెద్ద పెద్ద చెట్లు, వెరీ బిగ్ ట్రీస్. Big, tall. పేళ్ళు కాలంలో దిగబడినయా, అదొక నరకం అండి. 60 meters high. ఓ 60 మీటర్. 60 meters high. 60 మీటర్ 60. Yeah. Then 2 meters. ఇదిగోండి 100 ఎకరాల్లో ఇప్పుడు దా స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చింది. అంతా అడవే, తప్పిపోతే వస్తామో రామో కూడా తెలియదు. అసలు బాగా డేంజరస్గా ఉంది. So that's the forest is now done. ఓకే. Yeah. రకరకాల మొక్కలు ఇవన్నీ పెంచుతున్నారు ఇక్కడ. Yeah. That's not a bed. చూడండి ఇవన్నీ కూడా బ్యాంబూ ట్రీస్ ఇట్లా పెరుగుతాయి అన్నమాట. అడవుల్లో చాలా చూసా, నాగాల్యాండ్ అటు సైడ్ మొత్తం అచ్చంగా ఇయ్యాక మేఘాలయ, మిజోరాం అయితే అచ్చంగా బ్యాంబూసే వెళ్ళేదారిలో బోల్డ్ చూసా. అయ్యే ఇక్కడ పెంచుతున్నారు వీళ్ళు. ఇదంతా నర్సరీ అంటండి. నర్సరీ అంటే మొక్కలు అవన్నీ పెంచి అమ్ముతూ ఉంటారు. సో అదంతా కూడా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో కంట పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తే $50 ఫైన్ అంట. సో అది ఖచ్చితంగా గైడ్ని పెట్టుకొని టికెట్ తీసుకొని రావాలి. ఇందాక మ్యాజిక్ బీన్ అని చెప్పా కదా, పాము కరిచినప్పుడు అది పెడితే మొత్తం మ్యాగ్నెట్లా అంటుకుపోయి లాగేసిద్దంట మొత్తం కూడా. చాలా బాగుంది. Bean, like a magnet on a metal. ఓ Then the bean will hold there. బీన్ విల్ Yeah, will మ్యాగ్నెట్. hold there. When the venom is out of your body, the bean will drop down. ఓ Yeah. బాగుంది. ఇది ఒకటి కాదు. హౌ మచ్ దిస్ కాస్ట్? Yeah, the whole is 5,000, depending on how many beans inside. Oh. But mostly like 5, 7, 8. Yeah. ఓకే కొనుక్కోవాలి. ఓకే యూ పుట్ ఇట్ ఆన్. వాట్ ఈస్ దిస్? Candle flower. కాండో ఫ్లవర్. కాండోమ్ ఫ్లవరా? ఓకే. Then rosemary. యా దిస్ ఈస్ డన్. వెర్ ఈజ్ రోడ్? The road we are heading to there. వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇది వెళ్ళేదారిలో పెద్ద గోల్ఫ్ గ్రౌండ్ అయితే ఒకటి కనపడింది. నిజంగా చూస్తున్నారు కదండి, చాలా పెద్దది. ఇక్కడ రోడ్లు చిన్నవి అయినా కానీ గ్రౌండ్ మాత్రం చాలా పెద్దది ఉంది చూసుకుంటే. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. పోలీస్ స్టేషన్ వచ్చేసి మన సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ కూడా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. పెంకులు అవన్నీ, ఈ లారీస్ అవన్నీ కూడా సీజ్ చేసినట్టున్నారు ఇక్కడ. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. గవర్నమెంట్ భవనాలు అనుకున్న దానికన్నా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఆ దూరంగా కనపడేది హైకోర్టు. అక్కడ వీడియో తీస్తే ఒప్పుకోరు, అందుకే దూరం నుంచే చూపిస్తున్నాను. ఫోర్ట్ పోర్టల్ టౌన్ మొత్తానికి పాంగా మార్కెట్ అని ఒకటి ఉంటుంది. ప్రతి టౌన్కి ఉంటుందండి మార్కెట్. ఇక్కడ పాంగా అంటే అంటే సైలెంట్ వాడు, పాంగా మార్కెట్ అంటారు దీన్ని. లోపల చూసుకుంటే మనకి ఇక్కడ రంగులంటే చాలా ఇష్టపడతారు ప్రజలు. మొత్తం రంగులు చెప్పులు. లోపల చూసుకుంటే మార్కెట్ ఈ విధంగా ఉంది. మొత్తం కూడా పాంగా మార్కెట్. కూరగాయలు కూడా అమ్ముతున్నారు. ఏమైనా లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని ఉంటుంది లోపల, తక్కువ రేట్లోనే ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైన్ షాప్ ఉంది కదా, వైన్ షాప్ వచ్చేసి చూస్తున్నారు కదండి, దూరంగా బడ్డీ కొట్లా ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా లీగల్. మీరు బయట బడ్డీ కొట్లు, చిల్లర కొట్లలోకి వెళ్ళినా కానీ మీకు వైన్ బాటిల్స్, బీర్లు ఇట్లాంటివి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. చాలా ఫ్రీ అండి. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే లోపల బాటిల్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయి. వైన్ బాటిల్స్, బియర్ బాటిల్స్ అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఒక మొక్కలో చెప్పాలంటే మీకు
మీరు ఒక 2 వాటర్ బాటిల్ కొనే బదులు ఇక్కడ ఒక బియర్ కొనేసుకోవచ్చు. ఒక 3 వాటర్ బాటిల్ కొనే బదులు ఒక వైన్ బాటిలే కొనేసుకోవచ్చు చిన్నది. అలా ఉంటే ఇక్కడ ప్రైజెస్. దాని మీద కుదిరితే త్వరలో ఒక వీడియో చేస్తాను. ఇప్పటివరకు నా దోలు తీరిపోయింది. తిరగడం మామూలు విషయం కాదు, అందులోనే ఎండ. పాపం తిరిగాడు, కొండలు ఎక్కించాడు, దింపాడు, బోట్ అని అదని ఇదని. సో ఇంకా బాయ్ బాయ్. కొన్ని గంటల తరువాత నిద్రపోయాను, ఇప్పుడే లేచాను. అసలు గొంతు కూడా మారిపోయింది. ఎలా ఉందంటే తల ఇంకా పట్టేసినట్టుగానే ఉంది. సో ఏదైనా ఏమంటారు, జలుబు చేస్తే ఇంత ఇబ్బంది ఉంటుందా అని ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే ఇంతకుముందు బాగోపోతే ఇంటిళ్ళలో రెస్టులు తీసుకునే వాళ్ళం కదా. సో ఇప్పుడు ఇట్లా ఏం చెప్తాం ఇంకా. ఇప్పుడు వచ్చేసి మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం వీడియోలో కనపడితే బాగుండని వాళ్ళకి అనిపించింది. నిన్న వెళ్ళాను, కలిశాను. సో వాళ్ళందరినీ కూడా వెళ్ళి చూపిస్తాను. చూపించేసి మన కోసం ఏదో ఫుడ్ ప్రిపేర్ చేశారు, తినేసి ఇంకా వీడియో అనేది ఎండ్ చేసేద్దాం. కాసేపట్లో వెళ్ళబోతున్నాను. నైట్ టైమే వెళ్ళాల్సి వస్తుంది. నైట్ టైంలో వెళ్ళుంటే బాగుండేది. ఇదే చూస్తున్నారు కదా, మొత్తం ఫెన్సింగ్లతో ఎలా ఉందో. మొత్తం మన తెలుగు ఫ్యామిలీలో దీంట్లో ఉండేది. మొత్తం ఇటు చూసుకున్నా కానీ ఫెన్సింగ్లు అవన్నీ కూడా. వచ్చేసాను. ఎరా తమ్ముడు, బాగున్నావా? ఇదిగో ఈ తమ్ముడు వచ్చేసి పేరు షారిక్. గుంటూరు నుంచి వచ్చాడనమాట, టూరిస్టు. అరేంజ్మెంట్ చేశారు మన తెలుగు వాళ్ళు. ఇదిగో ఈ ఫ్లాట్స్ అన్నింటిలో కూడా ఇదిగో ఈ ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉన్నాయి కదా, తెరబెట్టుకొని చూస్తున్నారు. మొత్తం మన తెలుగు వాళ్ళే ఉండేది. ఇంక లైక్ చేద్దాం. మన తెలుగు వాళ్ళు చేసిన బిర్యానీ ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది కదా. సో అలాగే ఫుడ్కి మాత్రం కరువు లేదు. అతిథి మర్యాదల్లో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది బిర్యానీ. ఇలా ఏంటంటే తెలుగు వాళ్ళని మనం కలవడం వల్ల ఏంటంటే అండి కొంత హెల్ప్ కూడా అవుతుంది. నెక్స్ట్ నేను వెళ్ళే దేశంలో కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చారు ఈ అన్న అయితే. ఈ అన్న పేరు వచ్చేసి సయ్యద్. సో గుంటూరు అతను అనమాట. కొంచెం మంచిగా రిసీవ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్స్ అన్న, చాలా హెల్ప్ చేశారు. ఏడి షారిక్ ఎక్కడ? అండ్ నా ఫాలోవర్ అంటే షారిక్. ఈడు అబ్బా కాలు దొక్కేసావరా. ఈడు ఆనందం ఏంటను. నువ్వు పక్క పోను, అప్పుడే కాదు ఫ్రేమ్ పిలుస్తా. వీడు సబ్స్క్రైబరు షారిక్, మన సబ్స్క్రైబర్. మన వీడియోలన్నీ చూస్తాడు గుంటూరు నుంచి. ఇక్కడికి హాలిడేస్కి ఇప్పుడు చూసారు కదా సయ్యద్ అన్న పిలిపించుకున్నారు. వీడు వాళ్ళ ఫ్రెండ్కి ఏదో చెప్తా అంట. వీడు ఆఫ్రికా వచ్చాడు కదా హాలిడేస్కి, ఇక్కడికి ఏం చెప్తావరా? వాళ్ళ ఫ్రెండ్ ఎవడో నక్షు ఉన్నా అంట గుంటూరులో. వీడి బెస్ట్ ఫ్రెండ్ అంట. వీడు ఆఫ్రికాలో ఉన్నాడు, వాళ్ళు లేడని అంటే వాడిని వెక్కిరిస్తా చెప్తున్నాడు. అరే నక్షు, నేను ఆఫ్రికాలో ఉన్నాను, నువ్వు ఆఫ్రికాలో లేవు. నేను రామానుతో ఉన్నాను, నువ్వు లేవు. నేను లక్కీ అంటున్నాడు. అంతేనా? తెలుగు వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ మొహాలు అయితే చూపించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో మెయిన్ ఈయన. అసలు నేను ఇక్కడ ఫోర్ట్ పోర్టల్ అనే ఊరికి రావడానికి గల కారణం ఈయన. అన్న, మీరు అందించిన సహాయ సహకారాలతోనే నేను దూరం రాగలిగాను. చాలా ధన్యవాదాలు. సో ఇంకా మరి బయటికైతే వచ్చేసాను. ఇక్కడ నుంచి ఒక వెహికల్ అయితే ఎక్కేసి వెళ్ళిపోవాలి. రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ ఏమైనా ఉంటాయని చూస్తున్నాము. అన్నది యాక్చువల్గా వెహికల్ లేదు, ఉంటే అన్నది దింపేసేవాడు. చూడాలి. ఇట్లా తిరుగుతూ ఉంటారండి. బోడా వెహికల్ అని ఉంటుంది కదా, అదిగోండి అటు వెళ్తున్నాడు. వస్తాడా? వస్తున్నారండి. ఇంకా బండి ఎక్కేసి వెళ్ళిపోతాను. నైట్ టైంలో జర్నీలు అంత మంచిది కాదు, బట్ అయినా కానీ వెళ్తున్నాం. నైట్ టైం కూడా చూడండి లొకేషన్ ఎలా ఉంది. ఫోర్ట్ పోర్టల్. ఇంకా చూసారు కదండి ఈరోజు వీడియో అయితే. సో మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గర ఎక్కడా కూడా నేను ఒక బాగోలేని వ్యక్తిలా కాకుండా అంతా కూడా బాగున్నట్టుగానే మ్యాక్సిమం కవర్ చేశాను. సో వాళ్ళ కోరిక మేరకు వెళ్ళాను, వాళ్ళందరినీ చూపించాను. ఇంకా మంచిగా తీలేకపోయాననే బాధ, ఎందుకంటే వీడియో తీయాలన్నా కానీ తీలేకపోతున్నాను, అలా ఉంది. సో అది ఫుడ్ అయితే పెట్టారు చూసారు కదండి. గోముఖ నేను ఇక్కడికి వచ్చానంటే చెప్పే కదా ఆ వీడియోలో రామకృష్ణ అని ఉన్నారని. ఆ అన్న అయితే చాలా చాలా కేర్ తీసుకున్నారు మన పైన. సో టైంకి మనకి ఫుడ్ పెట్టియడం, సో ఫోన్ చేసి తమ్ముడు తిన్నావా అని అడగడం, అసలు ఇంకా మనకి కొన్ని ప్లేసెస్ చెప్పడం, ఇక్కడికి వెళ్ళి బాగుంటుంది, అక్కడికి వెళ్ళి బాగుంటుంది అని చెప్పి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం వల్లనే ఈ వీడియోలో ఆ మాత్రమే ప్లేసెస్ కవర్ చేయగలిగామండి. సో లేదంటే అంత అయి ఉండేది కాదు. సో అన్న మనకి కాల్ చేసి ఇట్లా రా తమ్ముడు
మన తెలుగు వాళ్ళంతా ఉన్నారు, వచ్చి చూపిస్తే బాగుంటుందని చెప్పారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను, తీయగలిగాను వీడియో, లేదంటే అంత అయ్యేది కాదు. సో నెక్స్ట్ కూడా ఇంకొక వీడియో వస్తుంది ఫోర్ట్ పోర్టల్లో. ఆ వీడియో అయిపోగానే మనం బరారా అయితే వెళ్ళిపోతాం బ్యాక్ టు. అక్కడ నుంచి మన రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రై చేశాను, సో ఎలా వచ్చిందో ఏంటో తెలియదు. సో వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి, మన వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.